ఈరోజు వెంజల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అమిత్ షా గారు ఒక విషయాన్ని విశ్లేషించదలుచుకున్నాము. భారత రాజ్యాంగంలో అత్యుత్తమమైనటువంటి పార్లమెంట్ వ్యవస్థను రాసింది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు. ఆయన రాసిన చట్టసభలలో కూర్చోండి ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాము. అలాగే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఈ రోజున దైవత్వాన్ని కానీ ఇప్పుడు మీరు చెప్తున్న దేవుళ్లను పూజించడానికి కానీ దేనికని అర్హత కల్పించినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని మేము తెలియజేస్తున్నాము. అట్లాగే ఛాయ్ అమ్ముకునే మామూలు సాదాసీదా వ్యక్తిని ప్రధానమంత్రిని చేసి ఆనాడు పార్లమెంట్ వ్యవస్థలోకి పంపించింది కూడా ఈయన రాసినటువంటి రాజ్యాంగం అని గట్టిగా మేము ఖండిస్తున్నాము. దీనికి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం.